సార్ చెప్పండి. సార్ మీకు క్యాష్ డిపాజిట్ చేయాలా విత్డ్రా చేయాలా? ఈ పేపర్ ఏంటి సార్? ఇది కాస్త చూడండి. వాట్? ఏంటి కామెడీ? ఇది కామెడీ అంతా కాదు. శీతల్ మేడం. శీతల్ 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 ఏమైంది? శీతల్ శీతల్ మీరు అలా ఏమన్నారు సార్? నేనేం చేయలేదు. మేడం సార్ సార్ ఇలా రండి. అందరూ కళ్ళు తిరిగి పడుతున్నారు సార్, త్వరగా రండి. అరే పాయల్, శీతల్ మేడం, సురేష్ సార్, అరే ఏమైంది? ఒక్క నిమిషం, తప్పుకోండి తప్పుకోండి. అంబులెన్స్ కి కాల్ చేద్దామా? హలో, పని అయిపోయింది, త్వరగా రండి. తప్పకోండి, వెనక్కి వెళ్ళండి. చెప్పేది మీకే. హలో, హౌ యు ఆల్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇదేంటి తమాషా? ఇలా చూడండి. నువ్వేమన్నా హీరోవా? నోరు తెరిస్తే చంపేస్తాను, ఇక్కడే చంపేస్తాను. అవును నాన్న, బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి నేరుగా ఇంటికే వెళ్తాను. ఓ డార్లింగ్, మీరు నా గురించి అంత ఎక్కువ టెన్షన్ పడకండి. రారా ఇటువైపు, మాట్లాడుకో, నోరు మూసుకొని ఉండాలి. ఎవడైనా నోరెత్తాడో ఇక్కడే కాల్చి పారేస్తాను. బ్యాంకులో నాకేం జరుగుతుంది? మీరేమనుకుంటున్నారు? నేను ఎప్పుడు చూసినా ఇంట్లో అలా రెస్ట్ తీసుకుంటూనే ఉండాలా ఏంటి? ఫోన్ ఆఫ్ చేయండి. ఎవరికి కాల్ చేయకూడదు. ఎవరైనా మొబైల్ బటన్ నొక్కారో నేను దీన్ని నొక్కాల్సి వస్తుంది. మీకు గుర్తుంది కదా డాక్టర్ ఏం చెప్పారనేది? బాగా పనిచేయాలి, ఎక్కువగా నడవాలి. కానీ మీరు రియల్లీ యువర్ వెరీ క్రేజీ. సరే ఓకే, ఇప్పుడు నేను రోడ్ క్రాస్ చేయాలి. నేను ఇంటికి వచ్చి తర్వాత కాల్ చేస్తాను. బాయ్. మీ నాన్న ఉన్నారు కదా, చాలా భయపడుతున్నారు. రోడ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు. బ్యాంక్కి వెళ్ళిన వెంటనే కాసేపు కూర్చో. ఆయనకి ప్రతి సెకండ్ నా గురించే ఆలోచన. మనం ఏం చేద్దామంటే త్వరగా ఈ బ్యాంక్ పని పూర్తి చేసి త్వరగానే ఇంటికి వెళ్దాం. ఓరి దేవుడా, ఇదంతా ఏంటి? సెక్యూరిటీ సెక్యూరిటీ శ్వాస ఆడుతుంది. ఇక్కడ చూస్తే అందరూ కళ్ళు తిరిగిపోయినట్టుగా ఉన్నారు. మేనేజర్ మేనేజర్ సార్, ఇప్పుడు పోలీసులకి కాల్ చేయాలి.
కింద కూర్చో 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 కూర్చో. ఎందుకు ఎందుకు ఏం తను పోలీసులకు ఫోన్ చేస్తే మనం పట్టుబడిపోతాం. ఏం కాదు, తను వెళ్ళిపోతుంది ఇప్పుడే. ప్రెగ్నెంట్ తను. ఏంటి బిజీ బిజీ బిజీ? ఏంటి బిజీ అనే వస్తుంది? ఎంతసేపు దాక్కోగలవు అంతసేపు దాక్కో. నేను చెప్పేదాకా ఏం చేయకూడదు, అర్థమైందా? తలదించు. నేను చెప్పిన వరకు ఏం చేయకూడదు, అర్థమైందా? హే షిట్, ఈ ఫోన్ ఏం పనిచేయట్లేదు. ఏదో నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. తలదించు తలదించు. నేను చెప్పాను కదా ముందే నీకు. అది వెళ్ళిపోయిందిరా. నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటాను. దాన్ని మనం ఇక్కడే చంపేస్తుంటే పని పూర్తయి ఉండేది. ఇప్పుడు అది వెళ్ళి పోలీసులకు చెప్తుంది. మనం బాగా ఇరుక్కోబోతున్నాం, అర్థమైందా? తను వెళ్తూ ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని చంపేస్తాను. ఈ గ్రూప్ లీడర్ నేను. ఎప్పుడు నేను చెప్తానో అప్పుడు వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? తీసి దెబ్బలో పడే నీ లీడర్షిప్ని. తన్ని చంపేయడం చాలా చాలా ముఖ్యం. దయచేసి నేను చెప్పేది విను. ఇలా చూడు, తనిప్పుడు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తుంది. పోలీసులు ఇక్కడికి 5 నిమిషాల్లో చేరుకుంటారు, అర్థమవుతుందా? త్వరగా మొత్తం సర్దుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా వెళ్ళాలి. వీడు చెప్పేది నిజమే. మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మనకి ఏవి దొరకవు, అర్థమైందా? రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంగజ్ ఆలోచించొద్దు, త్వరగా పదా. ఒక విషయం చెప్పండి, మీరేమో ఈ బ్యాంకులోకి వచ్చినప్పుడు మీరు ఎవరిని చూడలేదా? సార్ నేను చూశాను. వీళ్ళందరూ నేను చూసినప్పుడు స్పృహలోనే లేరు. లేదు లేదు లేదు, నేను స్టాఫ్స్ గురించి అడగట్లేదు. ఇక్కడ దొంగలు వచ్చారు కదా వాళ్ళ గురించి. సార్ లేదు సార్, నేను ఎవరిని చూడలేదు. సరే ఓకే, పర్వాలేదులేండి. ఇందులో ఏంటి విచిత్రము అంటే ఇక్కడ మొత్తం స్టాఫ్ అందరూ కళ్ళుదిరిగి పడిపోయారు. మనం ఇక్కడికి వచ్చే లోపు బ్యాంకుని దోపిడీ చేసి వాళ్ళు తప్పించుకున్నారు. మీరు కాసేపు కూర్చోండి. టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతారా? సార్ నాకు కాఫీ టీ ఏమొద్దు, థ్యాంక్ యూ. కూర్చోండి, పదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా సార్ సార్ మొత్తం డబ్బులు తీసుకెళ్ళిపోయారు. అది తెలిసిన విషయమేగా. చూద్దాం, సీసీటీవీ ఫుటేజ్లో ఏదైనా క్లూ ఉంటుంది. సార్ సార్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపించట్లేదు. రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఆ హార్డ్ డిస్క్ తీసుకువెళ్ళిపోయారు. ఇంకా కంట్రోల్ రూమ్లో ఉన్న గార్డ్ కూడా కనిపించట్లేదు. బాగుంది, సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది. చిప్ ఏమో దోపిడీకి వచ్చిన వాళ్ళు తీసుకుపోయారు. అంతా ప్లాన్ చేశారన్నమాట. బ్యాంకుని దోపిడీ చేసేశారు. సరే, ఆ సేఫ్ డిపాజిట్ విషయం ఏంటో చూడండి. సరే, చూడడానికి పంకజ్ గాడు వెళ్ళాడు. తర్వాత సచిన్, ఈ బ్యాంక్ ఇప్పుడే కదా ఓపెన్ చేశారు, అంటే ఉదయాన్నే కస్టమర్స్ చాలా మంది వచ్చుంటారు. కానీ ఇక్కడ చూస్తే స్టాఫ్స్ మాత్రమే కళ్ళు తిరిగిపోయి పడిపోయారు. కానీ బోళ్ళు చెక్కులు డిపాజిట్ అయ్యాయి సార్. అయితే కస్టమర్స్ ఇక్కడికి ఖచ్చితంగా వచ్చుంటారు. మరి చెక్ డిపాజిట్ చేసిన కస్టమర్స్ ఎక్కడికి పారిపోయారు? బాస్ వీళ్ళని చెక్ చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. వీళ్ళందరి మీద ఒకే రకమైన మత్తుని వాడారు. అవునులే సోలంకి, కానీ వీళ్ళందరి ఒంట్లోనూ ఆ మందు ఉంది కదా, అది ఎలా లోపలికెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావడం. అవును సార్, ఆ ఒక్క విషయం నాకేం అర్థం కాలేదు. ఇలాంటి కేసు మనం మొదటిసారి చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే టైంలో ఎలాగయ్యా మైకం వచ్చి పడిపోయారు? సార్ నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ ఒకే ఫుడ్ తిన్నారు, ఏదో ఒకటి తాగుంటారు, అందులోనే ఏదో మందు కలిసి ఉంటుంది. సరే, ఒకవేళ ఇది గ్యాస్ అయి ఉంటుందా? లేదు సచిన్, గ్యాస్ కాదు. ఒకవేళ గ్యాస్ అయితే గనక ఆ స్మెల్ మనకి ఇంకా వస్తూనే ఉండేది. ఇంకా తను కూడా మైకమొచ్చి పడిపోయి ఉండాలి. సార్, వాల్ట్ లాక్ అయింది, కానీ లోపల నుంచి ఏదో శబ్దం వస్తోంది. వాల్ట్ లోపల నుంచి శబ్దం వస్తుందా?
అవును సార్. వాల్ట్ తాళాలు వెతకండి. ఎవరు భయపడకండి, మిమ్మల్ని అందరినీ కాపాడడానికి మేము సిఐడిస్ వచ్చాం. త్వరగా మిమ్మల్ని నమ్ముకోనున్నా సార్. ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. మెల్లిగా 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 అందరూ మెల్లిగా మెల్లిగా బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. జాగ్రత్తగా జాగ్రత్తగా. మెల్లగా మెల్లగా వెళ్ళండి. మొత్తం అంతా పట్టుకుపోయారు, ఏది వదలలేదు. కానీ వాడు మర్చిపోయాడు దీన్ని కనిపెట్టడానికి ఖచ్చితంగా సిఐడి వస్తుందని. మర్చిపోయాడు వాడు మనం వస్తామని. మనల్ని టచ్ చేసి వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. అంటే బ్యాంకుని దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు ముగ్గురున్నారు. ముగ్గురు. అవును సార్, ముగ్గురు వచ్చారు. సరే, మీరు ఆ ముగ్గురి మొహాలు చూసారా? అవును సార్. అంటే ఆ ముగ్గురు ముఖానికి మాస్కులు వేసుకోలేదు. నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవు కదా? ఖచ్చితంగా గుర్తుపట్టగలం సార్. సార్ అలా అయితే వాళ్ళ గుర్తు చూపించడానికి వాళ్ళు భయపడలేదు. ఆకాష్ చెప్పు, ఆ పేపర్లో ఏం ఉంది? అది చదివిన వెంటనే శీతల్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమీ లేదు సార్. నేను నిన్ను అడిగింది ఆ పేపర్లో ఏముందని, అది మాత్రం చెప్పు. సార్, నేను ఆమె దగ్గర పిక్చర్ వెళ్ళాలని అడిగాను సార్. అవును సార్, తను నిజమే చెప్తున్నాడు. ఆ పేపర్ ఏది? క్యాబిన్లో. వెళ్ళి తీసుకురా. సోలంకి, ఒక విషయం చెప్పండి. అందరూ ఉదయాన్నే ఏం తిన్నారు ఇక్కడికి రావడానికి ముందు? సార్, మేమందరం కొంచెం స్వీట్ తిన్నాం సార్. స్వీట్ తిన్నారా? సార్. ఓకే. ఏంటి మీరు అందరూ స్వీట్ తిన్నారా? అవును సార్. కానీ ఎందుకు సంతోషంతో తిన్నారో చెప్పగలరా? సార్, మా క్యాంటీన్లో మనోహర్ అని ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. తనకి ఈరోజు ఆడపిల్ల పుట్టిందని అందరికీ స్వీట్లు పంచాడు సార్. అలాగా? పంకజ్, ఆ మనోహర్ని తీసుకురా. వీళ్ళు తిన్న స్వీట్ ఎలాగో మిగిలింటుంది, దాన్ని తీసుకురా. తినకు. ఇదేంటిది? ఈ పేపర్లో ఏమీ లేదు. మనోహర్, మనోహర్, ఇక్కడే కదా ఉన్నారు? అవును, ఇక్కడే. ఓ నో! ప్రాణాలతోనే ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి ప్లీజ్, తప్పుకోండి త్వరగా. సార్, సార్, మనోహర్ కూడా స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు సార్. కింద పడిపోయాడు, అది కళ్ళు తిరిగిపోయి. ఒకవేళ ఆ స్వీట్ని మనోహరు తినుంటాడా, లేదా కళ్ళు తిరిగినట్టుగా నటిస్తున్నాడా? సోలంకి, ఒక పని చేయి, వాడిని వెళ్ళి చెక్ చేయి, వాడేమన్నా మందు తిన్నాడా అని. మనోహర్ స్వీట్. సార్, హా, ఒక విషయం కన్ఫ్యూజ్గా ఉంది. ఏంటి? కస్టమర్స్ చెప్పేదాన్ని చూస్తే ఈ దొంగవాళ్లు 10-15 నిమిషాలకు వచ్చుంటారు. సరిగ్గా ఆ టైంలోనే అమృత బ్యాంక్ బయట ఉండుంటుంది. అయితే బ్యాంకులోంచి వాళ్ళు ఎలా బయటికి వెళ్ళుంటారు?
ఖచ్చితంగా వేరే ఒక మార్గంలోనే. శ్రియా వాళ్ళు వేరే ఒక మార్గంలోనే బయటికి వెళ్ళారు. మనం అది కనిపెట్టి తీరాలి. అది ఏ మార్గం అని. బ్యాంకు వెనకాల ఉన్నది ఈ దారే. ఇందులోంచే వాళ్ళు తప్పించుకొని ఉండాలి. సార్ వాళ్ళు పారిపోయే ముందు ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసా. కానీ సార్ వాళ్ళు ఎలా పారిపోయి ఉంటారు? అవును, ఖచ్చితంగా బండిలో ఉండుండాలి. ఖచ్చితంగా వాళ్ళ మనిషి ఇక్కడే ఉండుంటాడు. వాళ్ళని కాపాడడానికి వాడు ఇక్కడే ఉండుంటాడు. ఇదిగో ఈ కొట్లో వాడిని అడుగుదాం. ఇలా చూడండి. ఏంటో చెప్పండి, చూసే టైం లేదు నాకు. పనిలో ఉన్నాను, తెలియట్లేదా? మేము సిఐడీస్ సార్. నా దగ్గర పూర్తిగా అన్నీ ఉన్నాయి సార్. లైసెన్స్ ఉంది, పేపర్లు ఉన్నాయి. టయానికి కొట్టు తెరుస్తున్నాను, అలాగే టయానికి కొట్టు మూస్తున్నాను సార్. ఎక్కువగా మాట్లాడకు. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అర్థమైందా? సరే సార్. సరే చెప్పు. ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఇక్కడి నుంచి ఎవరైనా ముగ్గురు పారిపోయారా? ముగ్గురా? అవును సార్, ముగ్గురు పరిగెట్టడం నేను చూశాను సార్. అరే సరే, నో పార్కింగ్లో పార్క్ చేశానంటే నేను డబ్బులు ఇస్తాను కదా. బండి ఎక్కించండి. అరే సార్, నా మాట వినండి. కార్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎంత డబ్బు ఉన్నా తీసుకోండి. అరే కార్ తీసుకెళ్లారు. ఏమైంది అన్నయ్య? వాళ్ళు కార్ని తీసేశారు అన్నయ్య. బండ్లోనే కదా కూర్చోమని చెప్పాను అన్నయ్య. 2 నిమిషాలు ఇక్కడ ఉన్నాను నేను. రాకీ, ఒక్క పని కూడా నువ్వు సక్రమంగా చేయలేవా? నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోలేవా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒక టాక్సీ లేకపోతే ఆటో రిక్షా ఆపు. పద. ఎక్స్క్యూజ్ మీ. అరే ఆపండి. ఎక్స్క్యూజ్ మీ. అన్నా ఆపు, బండి ఆపన్నా. అన్నా చూడు. అదో బస్ వస్తుంది. బస్ ఎక్కండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. రండి. ఆ బ్యాంక్ రోబర్స్ బస్సులో వెళ్ళారా? అలా అయితే వాళ్ళు ఖచ్చితంగా బస్ని హైజాక్ చేస్తుంటారు సార్. అలా అయితే బస్సులో ప్రయాణించేసి వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు సార్. అన్యాయంగా వాళ్ళని హాస్టేజెస్ చేసేశారు. ఒక విషయం చెప్పండి, మీరు ఆ బస్ నెంబర్ కానీ ఆ బస్ రూట్ కానీ మీరు చూసారా? లేదు సార్, నేను బస్ నెంబర్ అయితే చూడలేదు సార్. అరే రోజు ఇటు వెళ్ళే బస్సే కదా, దాన్ని చూడరా మీరు? లేదు సార్. పంకజ్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ సోలంకి ఏం చెప్పారంటే బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ స్వీట్ తిన్నారు కదా, అందులో నిద్ర మాత్రలు కలిపారు. దట్స్ ఇట్. ఆ స్వీట్లో నిద్ర మాత్రలు కలిపారు. అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వచ్చారు దోపిడీ చేయడానికి. ముందు బ్యాంక్ స్టాఫ్ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత దోపిడీ చేశారు. తర్వాత బండి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళ బండిని టో చేసుకుని వెళ్ళిపోయారు. అందువల్ల గవర్నమెంట్ బస్సులో వెళ్ళారు. ఇప్పుడు ఆ బస్సుని హైజాక్ చేశారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా కనిపెట్టాల్సింది అది ఏం బస్సు, ఆ బస్సు రూట్ ఏంటనేది మనం కనిపెట్టాలి. ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం అడగాలి. దొంగలు ఏ కారులో వచ్చారు అంటే ట్రాఫిక్ పోలీస్ టో చేసిన ఆ కార్. టికెట్ 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 టికెట్. మలాడ్ వెళ్తుందా? అరే నంబర్ చూశారు కదా మేడం, ఇవ్వండి. బయట నంబర్ ఉంది కదా, మీరు ఆ నంబర్ని చూడలేదా? అరే ఇంగ్లీష్లో తెలుగులో అన్నిలో ఉంది, చూడరు కదా. టికెట్ 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 టికెట్. ఓ టికెట్ ఇస్తారా? మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా జించోలే బందర్. ఏంటిది మేడం, 50 రూపాయల నోటు, టికెట్ 8 రూపాయలు. అరే చిల్లరుంటే నేనెందుకు ఇలా ఇస్తాను? అది నాకెలా తెలుసు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? దానికి నేనేం చేయను? పక్కన ఉన్న వాళ్ళని అడగనా? ఎంత పెద్ద బ్యాగ్ని పెట్టుకున్నారు, మీ దగ్గర ఇంత చిల్లర కూడా లేదా? త్వరగా నా టికెట్ ఇవ్వండి. ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇవ్వండి. చూడండి ఈ రోజు నేను ఇస్తున్నాను, కానీ రేపటి నుంచి ఏ బస్సులో ఎక్కినా చిల్లరతో వెళ్ళండి, లేదంటే టికెట్ దొరకదు. అది కూడా చూస్తానులే. రేపు ఎలా టికెట్ ఇవ్వకుండా ఉంటావు, నేను చూస్తానే ఉంటాను కదా. హీరో ఎందుకు ఇలా స్టంట్ చేస్తున్నావు? ఇలా రావడం అలౌడ్ కాదు, తెలీదా?
ఇంతకు పైన నువ్వు ఒక్క మాట మాట్లాడినా గుండెలు దిగిపోతాయి గుండెల్లోకి. సైలెంట్గా బస్ తోలు 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 తోలు. వెళ్ళమంటుంటే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళరా, వెళ్ళి కూర్చోరా. నడు. లే లే లే. ఎక్స్క్యూజ్ మీ. హలో అవి ఆల్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. నో స్కేర్ నో ఫైరింగ్. హే హలో థ్యాంక్ యూ. మిస్టర్ ఫైన్, గన్ లోపల పెట్టావు లేదంటే ఫైన్ ఇవ్వాలి. బస్ స్టాప్లో ఎక్కడ మీకు కుదరదా ఏంటి? ఏంట్రా నువ్వు? ఏంట్రా? కూర్చో కూర్చో కూర్చోబే. నోరు మూసుకుని కూర్చో, లేదంటే పుచ్చ పేలిపోతుంది. మాట్లాడకుండా కూర్చో, లేదంటే వదిన పిల్లల్ని ఒంటరిగా పెంచాల్సి వస్తుంది. ఏం చూస్తున్నావు తోలో? అటెన్షన్ అటెన్షన్. మీలో ఎవరికి ఏ సమస్య రాదు, మిమ్మల్ని ఎవరిని ఏమీ చెయ్యను. కానీ ఒకే ఒక కండిషన్, సౌండ్ రాకూడదు, సైలెంట్గా కూర్చోవాలి. ఇంకా మీ ఇష్టానికి ఏ పని చెయ్యకూడదు. శబ్దం చేసే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు, అర్థమైందా? సో శబ్దం చెయ్యొద్దు. ఏయ్ నువ్వు బండి తోలుతుండో. ఏయ్ ఈ సీన్లో మీ ఫోన్స్ అంతా స్విచ్ ఆఫ్ చేయాలని మీకు తెలీదా? తీయండి తీయండి, ఫోన్స్ అంతా స్విచ్ ఆఫ్ చేయండి, త్వరగా తీయండి. ముందు ఎక్కువ మాట్లాడుతుంది ఆంటీ దగ్గర ఫోన్ లాక్కోరా. లాక్కో లాక్కో లాక్కో. తీయండి తీయండి, ఫోన్స్ తీయండి త్వరగా. ఇదిగో తీసుకో, తీసుకోండి ఫోన్స్ తీసుకోండి. పదండి పదండి. ఏంట్రా మురాయిస్తున్నావు? కళ్ళు తోడేస్తా చూసుకో. మిస్టర్, మీ పొగర్ని ఆపో. మాట్లాడకుండా బస్ నుంచి కిందకి దిగో. ఇదంతా మేము చూస్తూనే ఉండము ఏంటి? వాడు చెప్పేది కరెక్టే. వాడిని త్వరగా కిందకి దించండి. డ్రైవర్ బండిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఏంటి కిందకి దిగో. జీడీ రోడ్లో ఉన్న ధన్వర్ష బ్యాంకులో దోపిడీ జరిగింది. ఆ రూట్లో వెళ్లే బస్సులో దొంగలు ఎక్కేశారు. 10:30 నుంచి 11 లోపల ఆ రూట్లో ఏ బస్సులు వెళ్తున్నాయి? సార్ 10:30 నుండి 11 లోపల ఆ రూట్లో 5 బస్సులు వెళ్ళాయి సార్. దాని నంబర్స్ 311, 312, 314, 318, 321 సార్. అన్ని బస్సులు ఒకే టైంలో ఒకే రూట్లో వెళ్ళింది సార్. సార్ అయితే ఆ రూట్లో వెళ్ళిన ఒక్క బస్సే సార్, కన్ఫర్మ్. యా సరే, ఈ టైం టేబుల్ ప్రకారం ఆ రూట్లో సరిగ్గా ఆ టైంలో ఏ బస్సు వెళ్ళిందో చెప్పు. సార్ 5 బస్సులు ఒకే రూట్లో ఒకే డైరెక్షన్లో వెళ్ళింది సార్. ఆ 5 బస్సుల డ్రైవర్లు కండక్టర్ల నంబర్లు ఉన్నాయా? సార్ కొంతమందిని తెలుసు, కానీ అందరి గురించి ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు సార్. నాకు అందరి ఇన్ఫర్మేషన్ కావాలి. సరే సార్. రాజేష్, ఎస్ సార్. 5 బస్ కండక్టర్స్, డ్రైవర్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా నంబర్స్ కావాలి. ఓకే సార్. త్వరగా. హలో, నేను కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రూట్ మీద వెళ్తున్న బస్ డ్రైవర్ కాంటాక్ట్స్ ఆ డీటెయిల్స్ కావాలి నాకు. 311, 322, 325, 24, 25. వెంటనే నాకు అందరి డీటెయిల్స్ కావాలి ఇమీడియట్ గా. టూ 142-612. ఇవ్వండి. వీళ్ళందరికీ ఫోన్ చేయండి. ఈ 3 బస్సులు నేను చూసుకుంటాను. 311, 12, 13. సరే సార్. సార్ కండక్టర్తో మాట్లాడాను, బస్ సేఫ్గా ఉంది. ఇట్స్ ఓకే సార్. 312 బస్ కండక్టర్ దగ్గర మాట్లాడేశాను, బస్ సేఫ్గా ఉంది సార్. యా సార్. సార్ 321 బస్సు కండక్టర్ ఫోన్ తీయడం లేదు. అయితే డ్రైవర్కి ఫోన్ చేయి. హలో, ఇప్పుడు మీరు సరిగ్గా ఎక్కడున్నారు? లేదు, నేను సిఐడి ఇన్స్పెక్టర్ని. సరే, థ్యాంక్ యూ. సార్ ఆ బస్సు డ్రైవర్ కూడా ఫోన్ తీయడం లేదు సార్. 321. ఆ బస్సుని హైజాక్ చేశారు. 321. ఆ బస్సు తర్వాత స్టాపింగ్లో ఆగిందా లేదా అని చెక్ చేయండి వెంటనే.
హలో సరే సార్. సార్ నేను హాఫ్ అన్ అవర్గా ఇక్కడ ఉంటున్నాను, కానీ 321 బస్ ఇక్కడ రాలేదు సార్. సరే సార్, నేను చూసిన వెంటనే మీకు చెప్తాను సార్. అలాగే చూస్తున్నాను సార్. సార్ బస్ నెంబర్ 321 తర్వాత స్టాప్కి ఇంకా వెళ్ళలేదు సార్. సరే సరే, ఆ స్టాపింగ్ నుంచి వేరే స్టాపింగ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సార్ దాదాపు 20 నిమిషాలు. ఆ బస్సు వెళ్ళి 30 గంట అవుతుంది. సార్ ఒకవేళ బస్సు రిపేర్ అయింటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిండేది. అవును సార్. బస్సు రిపేర్ అయ్యుంటే ఇన్ఫర్మేషన్ వచ్చిండేది. బస్సు స్టాపింగ్కి రాలేదు, డ్రైవర్ కండక్టర్ల ఫోన్లో ఆఫ్లో ఉన్నాయి. అంటే దీని అర్థం బస్సు రూట్లో లేదు. ఆ బస్సులో జీపీఎస్ సిస్టమ్ ఉందా? జీపీఎస్ సిస్టమ్ ఉంది సార్, కానీ ఆ బస్సులో లేదు. సార్ ఆ బస్సు ఆ రూట్లో వెళ్ళకపోయింటే మరొక రూట్లో వెళ్ళే అవకాశం ఉంది కదా సార్? అవును పంకజ్, ఆ రూట్ ఏదని మనం వెంటనే కనిపెట్టాలి. అమాయక ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. సార్ అదెలా సార్ కనిపెట్టడం? సిటీలో 5,000 కంటే ఎక్కువ బస్సులున్నాయి. నెట్వర్కా? అవును పంకజ్, నెట్వర్క్. మనం ఈ 5,000 బస్సుల కండక్టర్లకి డ్రైవర్లకి ఇన్ఫార్మ్ చేద్దాం. అలా చేస్తే తేలిగ్గా కనిపెట్టచ్చు. ఇలా చూడండి, మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నా సరే వాళ్ళందరికీ చెప్పండి 321 బస్సు హైజాక్ అయిపోయిందని. చూస్తే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయమని చెప్పండి. హలో, ఏంటి 321 హైజాక్ అయిందా? సరే నేను చెక్ చేస్తాను. అన్నా 321 బస్సు హైజాక్ అయిందట. అరే కొన్ని సమయం ముందే కదా అది వెళ్ళింది. ఇక్కడెక్కడన్నా ఉంటే ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. టికెట్ 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 అనే ఆ సైడ్ వెళ్ళండి. టికెట్ 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 టికెట్. ఇలా చూడు, మా ప్రకాష్ ఉన్నారు కదా, 321 బస్సుని ఎవరో కిడ్నాప్ చేశారట. ఎవరా కిడ్నాప్ చేసింది? ఏమైందేంటి? అరే చూడు, ప్రకాష్కి టైం బాగోలేదంట. సరే సరే, చూడగానే ఇన్ఫార్మ్ చేద్దాం. అటు ఇటు బాగా చూసి వెళ్ళు. సరే సరే, నేను చూస్తే నీకు చెప్తాను, నువ్వు వాళ్ళకి చెప్దుగానే. సరే సరే చూసి వెళ్ళు. టికెట్ 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 టికెట్. బాస్ ఏంటి ఫోన్ తీరంటున్నాడు? నిద్రపోతున్నాడు ఏంటి? ఇలా చూడండి, ఎక్కడికి వెళ్ళాలి? బండిలో డీజిల్ గాలి అవుతుంది, ఎక్కడైనా ఆగిపోతుంది. చెప్పించాలు, నోరు మూసుకుని బండితోలో. ఏదైనా కావాలంటే నేనే చెప్తాను. మీరు ఏంటి ఇలా చెప్తున్నారు? మీరే ఆలోచించండి. ఇక్కడ అబ్బాయికి చాలా అర్థం వెళ్తుంది. ఆ అబ్బాయిని డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి కదా. మనుషుల గురించి మీరు కాస్త ఆలోచించాలి కదా. నువ్వు వాడికి పాపం చూస్తే నెక్స్ట్ నీకదే పరిస్థితి. పర్లేదా? వాళ్ళు పని చేసుకుంటే బాగుంటుంది. బాస్ ఫోన్ ఎందుకు తీరంటున్నారు మీరు? ఇక్కడ పెద్ద సమస్య అయిపోయింది బాస్. అంతా తలకిందులుగా మారిపోయింది బాస్. లేదు, బ్యాంక్ నుండి డబ్బులను తీసుకొచ్చాం. డబ్బులు మొత్తం మా దగ్గరే ఉన్నాయి. కానీ డబ్బులు తీసుకుని బయటకు వచ్చినప్పుడు మా కార్ను నో పార్కింగ్ నుంచి పోలీసులు ఎత్తుకుపోయారు. అరే ఇప్పుడు బుర్ర వాడాం కదా బాస్. వెంటనే అక్కడి నుంచి వచ్చిన గవర్నమెంట్ బస్ ఎక్కి మేమందరూ తప్పించుకున్నాము. లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. డబ్బులు కూడా నా దగ్గరే ఉన్నాయి. ముందు నాకు ఈ విషయం చెప్పండి, అసలు ఏం చెయ్యాలి? ఎక్కడికి రావాలి? ఇందులోంచి ఎలా తప్పించుకుని మీరు రావాలి? సరే సరే. అహ్మదాబాద్ హైవే. సార్, ఆ బండి గురించే కదా మీరు మాట్లాడుతున్నారు? మలాల్లో ధన్వషి బ్యాంక్ వెనకాతలు నో పార్కింగ్లో నిలబెట్టారు. ఒక 10-10:30కి ఆ బండి గురించేనా? అవును, ఆ బండే సార్. నేనే సార్ ఆ బండిని టో చేశాను. బండి ఎక్కడుంది? రండి. పద చూద్దాం. సార్, ఇదే ఆ బండి. సచిన్, శ్రేయ, పూజ బండిని బాగా చెక్ చేయండి.
సార్ ఆ, ఒకసారి చూడండి. బండి పేపర్లు డాష్బోర్డ్లో ఉన్నాయి. వీడి పేరు కిరణ్, అంధేరిలో ఉంటున్నాడు. కిరణ్ సార్ శ్రేయ, సార్ ఇది చూడండి. మై గాడ్, ఏంటి ఇన్ని గన్సా? మన వెళ్ళి ఈ కిరణ్ని చూడాలి. కిరణ్, హలో, చెప్పండి సార్. ఏంటి 321 బస్సుని హైజాక్ చేసేసారా? ఓకే సార్, నేను చూస్తే మీకు చెప్తాను సార్. అరే 321? ఈ బస్సునే కదా హైజాక్ చేసేసారని ఇప్పుడే కదా ఫోన్ వచ్చింది. రే మహేష్, అందరినీ వెంటనే కిందకి దించో. ఏమైంది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుని హైజాక్ చేశారంట. అదిగో ఆ బస్సే, అదిగో వెళ్తాం చూడు, ఆ బస్సునే. అందరూ దిగండి, త్వరగా దిగండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. దిగండి దిగండి, దిగమంటున్నానా? దిగండి, దిగాలి. రే ముందు నువ్వు దిగరా. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తాను. హలో కంట్రోల్ రూమ్. తిన్నగా రోడ్ మీద నుంచి కళ్ళు తీయకూడదు. నన్ను అడగకుండా బండి ఆపకూడదు. వెనకాల ఒక బస్సు మనల్ని ఫాలో అవుతుంది. ఇది పోలీసులు చేసే పని. వాళ్ళే ఈ బస్ పంపించుంటారు మన ఆపడానికి. నువ్వేం చూస్తున్నావు? తోలు. ఇదంతా నీ మూర్ఖత్వం వల్లే జరిగింది. నువ్వు ఆ మూర్ఖపు పని చేయకుండా ఉండితే మన ప్లాన్ ఈ పాటికి సక్సెస్ అయి ఉండేది. మనకి ఇలాంటి సమస్య వచ్చుండేదే కాదు. సరే వదిలే, తర్వాత చూసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం మన గురించి. వెనకెళ్ళి ముందు వెనకెళ్ళు. రే ప్రకాష్, బండాపురా. ప్రకాష్, బండాపో. ప్రకాష్, బండాపో. అరే నేను బండి ఆపలేను. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. సైరన్ని ప్రెస్ చేయి. అది పని చేయలేదు. ఆపరా. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరండి?
సిఐడి ఇన్స్పెక్టర్ దుష్యంత్. ZX43B 4221. సార్ ఇది నా బండి నంబరే. మరి బ్యాంకులో దోపిడీ చేసిన డబ్బు ఎక్కడా? బ్యాంకులో దోపిడీ చేసిన డబ్బు ఎక్కడున్నాయి? మీరేమంటున్నారు సార్? నేనేమీ వాగట్లేదు. బ్యాంకుని దోపిడీ చేశారు కదా, వాళ్ళు నీ బండినే యూజ్ చేస్తున్నారు. చెప్పు, త్వరగా చెప్పు, డబ్బు ఎక్కడ పెట్టావు? నా తలరాత బాగలేదు సార్. వాడు నా ప్రాణాన్నే తీసేస్తాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా కొడుకు అంగద్. వాడే ఆ కార్ తీసుకెళ్ళాడు. నాకు ముందే బాగా తెలుసు వాడు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు పని చేస్తున్నాడు అని. వాడు బ్యాంకును మాత్రమే దోపిడీ చేయలేదు, ఒక బస్సును కూడా వాడు హైజాక్ చేశాడు. అది తనే మీ కొడుకా? వాడికి వెంటనే ఫోన్ చేయి. వాడికి చెప్పు నువ్వు మా కస్టడీలో ఉన్నావని. సార్, ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు. చూసావా, అంగద్ ఫోను లిఫ్ట్ చేయట్లేదా? ఏం పర్వాలేదు, వాడి ఫోన్ నెంబర్ తీసుకోండి, ట్రేస్ చేయండి ఆ ఫోన్ ఎక్కడుందో. మీకు కావాలంటే నన్ను డ్రైవర్ని ఉంచండి. మీరు ఎందుకు ఒకరు ప్రాణాలు తీస్తున్నారు? నోరు మూసుకుంటావా లేదా వాళ్ళగా చావాలనుకుంటున్నావా? ఇప్పుడు మీరు సిటీ బయట వెళ్ళాలి కదా, మేము తీసుకెళ్తున్నాము. నువ్వు కాపాడతావా? లేదు, నేను మిమ్మల్ని వదులుతానని చెప్పాను. నువ్వు కాపాడతావని అంటున్నాను. లేదు, వీళ్ళందరినీ వదిలి బండి తోలుతుంటే నువ్వు చూడగో. హీరోయిజం చూపిస్తావా? చూపించరా, చూపించు. వదిలేయమంటావా? చెప్పరా, వదిలేయమంటావా? సిఐడి కాపాడండి, కాపాడండి, కాపాడండి. సిఐడి అతను ఏం చేయదు, కాపాడండి. నువ్వు సిఐడి నుంచి తప్పించి వెళ్ళలేదు. రావద్దు, అక్కడ ఆగండి. ఆగండి, అతన్ని వదిలేయ్. వదిలేస్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావు. వెళ్ళండి, ఆగండి, వెనక్కి వెళ్ళండి, రావద్దు, అక్కడే ఉండండి. ఓకే, రావద్దు, వదిలేస్తాను. వెండి, వదులుతున్నా. వెనక్కి వెళ్ళండి. ఆగు, వాడిని వదిలేయ్. మేము వెనకే ఉండాం, మేము రాలేదు. కాపాడండి. ఫోన్ తీయట్లేదు బాస్, ఏం చేయమంటావు? ఇలా జరుగుతుందని నాకు తెలుసు. మనల్ని ఇరికించి వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు సిఐడి మనల్ని వెంబడిస్తోంది. ఆపు 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 ఆపు. ఏమైంది? అక్కడ చూడు, సిఐడి మన్ని పట్టుకోవడానికి ట్రాప్ సెట్ చేశారు. త్వరగా రా, దాన్ని తీ. వెళ్ళు, త్వరగా వెళ్ళు, దాన్ని తీసేయి. వెళ్ళు, త్వరగా వెళ్ళు, తీసేయి, దాన్ని తీసేయి. పనిచేద్దాం, ఇటు నుంచి ఇట్టే పారిపోదాం. నీకు బుర్ర పోయిందా? మనం వెళ్ళిపోతామంటే బస్సులో ఉన్న అన్ని ప్యాసింజర్స్ చనిపోతారు. ప్యాసింజర్స్ గురించి నాకు బాధ లేదు, నేను తప్పించుకోవాలంతే. లేదు, మనం ఈ రిస్క్ తీయలేము. ఇలా త్వరగా రా, ఎక్కువ రా, వెళ్ళరా, పరా, ఎక్కువ పరా. అరే, ఇంకొకడేడి?
ఈ సిఐడి వాళ్ళని నమ్మలేము. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేయగలరు. ఒక పని చేద్దాం, ఈ కండక్టర్ని బయటపడేద్దాం.